ఇంతకుముందు వీడియోలలో మనం ఎల్సిఎం ఏంటిది, హెచ్సిఎఫ్ ఏంటిది, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏది ఈజీ మెథడ్, ఏది కొంచెం టైం టేకింగ్ మెథడ్, అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే మనకి ఇంకొక కొంచెం డౌట్ ఉంటుంది. మనం ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అసలు ఎల్సిఎం అంటే ఏంటిది, హెచ్సిఎఫ్ అంటే ఏంటిది. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఎల్సిఎం చేయాల్సినప్పుడు హెచ్సిఎఫ్ చేస్తాం. అంటే ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతాం అన్నప్పుడు మనం అప్పుడు. ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా అసలు ఎల్సిఎం ఏంటిది, హెచ్సిఎఫ్ ఏంటిది, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటిది, సో ఎట్లా చేస్తాం మనం, ఈజీ ఎట్లా గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియోలో ఆ టాపిక్ గురించి చూద్దాం కొంచెం. ఎల్సిఎం అంటే ఏం లేదండి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్లో ఆ మల్టిపుల్స్ ఉంటాయి, కామన్ మల్టిపుల్స్. ఆ కామన్ మల్టిపుల్స్లో లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎల్సిఎం అంటారు. అదే వాటిలలో ఆ మల్టిపుల్స్లో హైయెస్ట్ ఉంది కదా, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో కామన్గా దాన్ని హెచ్సిఎఫ్ అంటాం. ఎల్సిఎం అంటే లోయెస్ట్ మల్టిపుల్స్ ఇక్కడ, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ వేరే, ఫ్యాక్టర్స్ వేరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 12 తీసుకుందాం. 12 మల్టిపుల్స్ ఏమైతే మనకి 12, 24, 36, 48, 60 సో ఆన్. వీటిని ఏమంటారు, మల్టిపుల్స్. అదే 12 ఫ్యాక్టర్స్ చూసినాం అనుకోండి, 1, 2, 3, 4, 6, 12 ఇవి ఫ్యాక్టర్స్, ఇవి మల్టిపుల్స్. మనకి ఈ మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్లో లోయెస్ట్ నెంబర్ని ఎల్సిఎంలో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం హెచ్సిఎఫ్కి వచ్చినప్పటికీ ఫ్యాక్టర్స్లో ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, హైయెస్ట్ ఫ్యాక్టర్ నెంబర్ ఉందో దాన్ని హెచ్సిఎఫ్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. 2 ఇక్కడ 3,5 తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ 3,5 తీసుకుందాం. ఇక్కడ మనం మల్టిపుల్స్ రాద్దాం. 3 మల్టిపుల్స్ ఏమని రాయొచ్చు, 3, 6, 9, 12, 15, సో ఆన్. అదే 5 యొక్క మల్టిపుల్స్ ఏముంటాయి, 5, 10, 15, 20, 25 సో ఆన్. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఉన్న మల్టిపుల్ ఏముంది, 15 ఉంది. 15 కంటే ముందు ఏమన్నా మల్టిపుల్స్ ఉన్నాయా, లేవు. సో ఇదే లీస్ట్ కామన్, ఇదే లోయెస్ట్ కామన్ మల్టిపుల్. సో 3, 5 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ 15 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు, 1 రాయొచ్చు, 3 రాయొచ్చు, 5 రాయొచ్చు. మళ్ళీ 5 యొక్క మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు, ఇక్కడ హియర్ 1, 3 ఓన్లీ. ఇక్కడ 5కి ఏమని రాయొచ్చు, 1, 5. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్, 3, 5 అనేది ప్రైమ్ నెంబర్స్. సో వీటికి కామన్గా ఏముంది, ఒకటే ఫ్యాక్టర్ ఉంది, అది కూడా 1. సో వీటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇట్లా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 12, 15. సిమిలర్గా హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. ఎల్సిఎం అంటే ఏమొస్తాయి అని చెప్పిన, మల్టిపుల్స్ అని చెప్పిన. 12 మల్టిపుల్స్ ఏముంటాయి, 12, 24, 36, 48, 60, 72 సో ఆన్. అదేవిధంగా 15 మల్టిపుల్స్ ఏమొస్తాయి, 15, 30, 45, 60 సో ఆన్. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకు, 1, 2, 3, 4, 6, 12. 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1, 3, 5, 15.
ఇక్కడ ఎల్సిఎంలో ఎట్లా అంటే మల్టిపుల్స్ తీసుకున్నాం, హెచ్సిఎఫ్లో ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో ఎల్సిఎంలో మల్టిపుల్స్ తీసుకొని ఆ మల్టిపుల్స్లో కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ కామన్ ఉన్న ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏంది అది ఫైండ్ అవుట్ చేద్దాం. అదే మనకు కావాల్సిన ఎల్సిఎం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కామన్ ఏముంది, 60 ఉంది. 60 కంటే ముందే ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్నాయా కామన్గా, లేవు. కాబట్టి 60 లోయెస్ట్ కామన్ మల్టిపుల్. సో మనకు కావాల్సిన ఎల్సిఎం ఎంత, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 12, 15, 60. అదే ఇక్కడ కామన్గా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 3 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. 3 తర్వాత ఏమన్నా ఉన్నాయి ఫ్యాక్టర్స్ కామన్గా. సో 3 అనేది హైయెస్ట్ ఫ్యాక్టర్స్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 ఈజ్ 3. ఇప్పుడు మనం 3తోని 12 కానీ 15 కానీ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0నే వస్తుంది. ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇప్పుడు దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎట్లా చూస్తాం డిఫరెన్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం ఎట్లా చేస్తాం, హెచ్సిఎఫ్ ఎట్లా చేస్తాం, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా. ఇందాక మనం చేసిన సేమ్ క్వశ్చన్ 18, 24, 60. ఇక్కడ హెచ్సిఎఫ్లో కూడా 18, 24, 60. ఇక్కడ ఎల్సిఎంలో మల్టిపుల్స్ రాయండి. 18 మల్టిపుల్స్, 24 మల్టిపుల్స్, 60 మల్టిపుల్స్. ఇక్కడ సిమిలర్వి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాస్తున్నాం కాబట్టి దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి రాయండి. మనం 18 ఏమని రాసుకోవచ్చు, 18, 24, 60. ఇక్కడ వచ్చిందే మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు సేమ్ 18, 24, 60. మనం చేసేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 18 ఏం రాసుకోవచ్చు, 9s, ఇక్కడ 2 × 3 × 3, 24ని 12, 6, 3, 2 × 2 × 2 × 3, 16 ఏమో రాసుకోవచ్చు, 30s, 15s, 3 5s, 2 × 2 × 3 × 5. ఇక్కడ సేమ్ ఇవే వస్తాయి, 2 × 3 × 3, 2 × 2 × 2 × 3, ఇది 2 × 2 × 3 × 5. ఇక్కడ ఎల్సిఎంలో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ కామన్గా ఉన్నాయన్నీ తీసుకుంటాం. 2 కామన్గా ఉంది మూడిట్లో. నెక్స్ట్ ఈ 3 కూడా కామన్గా ఉంది. ఇక్కడ ఏం రాస్తాం, 2 × 3. మళ్ళీ ఇక్కడ చూడండి 24లో 60లో 2 ఉంది, ఇది 2ని కామన్ తీసుకుంటాం. సో 2 రాసినాం. ఇప్పుడు దీంట్లో మిగిలిపోయిన వాల్యూస్ కూడా రాస్తాం అన్నట్టు మనం. ఇక్కడ ఏముంది, 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది. 10, 30, 60, 180, 360. ఎల్సిఎం అనేది 360 వచ్చింది. కాకపోతే ఇక్కడ హెచ్సిఎఫ్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఓన్లీ కామన్ ఉన్న నెంబర్స్ని తీసుకుంటాం, మిగిలిన నెంబర్స్ని తీసుకోం. ఇక్కడ ఎప్పుడు ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ దగ్గర ఏమవుతుందంటే కామన్ ఏముంది మనకు, 2 కామన్గా ఉంది. నెక్స్ట్ 1, 3, 3, 3 కామన్గా ఉంది. ఇక మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్గా లేవు కాబట్టి మూడిట్లో ఉండాలి కామన్గా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. సో ఏ నెంబర్స్ అయితే కామన్గా ఉన్నాయో ఆ నెంబర్స్ని తీసుకొని వాటి ప్రొడక్ట్ చేసినాం అనుకో, అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్. ఇక్కడ మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 360 వచ్చింది. ఇది మెయిన్ డిఫరెన్స్ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి.